ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత చెప్పండి. అవును, ఈ నెల 15 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులు మొదలు కానున్నాయి. ఇంకా ఏప్రిల్ లాస్ట్ వీక్ లో ప్రభుత్వ స్కూళ్లతో పాటు ప్రైవేట్ స్కూళ్ళకు కూడా హాలిడేస్ ప్రకటించాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ముఖ్యంగా ఫిబ్రవరి నెల క్లోజ్ కాకముందుకే ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువ కావడంతో ఇప్పటికే స్కూళ్ళ నుంచి కొంత మేరకు అంటే విద్యార్థుల తరఫున కావచ్చు, ఇట్లా పేరెంట్స్ నుంచి కొంత మేరకు కంప్లైంట్స్ వస్తున్న విషయం ఏంటంటే ఇప్పటికే ఉష్ణోగ్రత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కొంచెం తొందరగానే ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఇప్పటికే ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి. అవి ఈ నెల 16th నుంచి 19th వరకు క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 15th నుంచి హాఫ్ డే స్కూల్స్, ఇంకా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే 10వ తరగతి పరీక్షలు కూడా స్టార్ట్ కానున్నాయి. ఆ తర్వాత మిగతా పిల్లలకందరికీ కూడా ఎగ్జామ్స్ క్లోజ్ అవుతాయి. ఇంకా ఏప్రిల్ లాస్ట్ వీక్ లో మాత్రము హాలిడేస్ ప్రకటిస్తారు. ఈ నెల 15 నుంచి ఖచ్చితంగా ఒంటిపూట బడులు అవి ఉదయం 8 గంటల నుంచి 12:30 వరకే క్లోజ్ అయ్యాలని చెప్పేసి ఇప్పటికే గవర్నమెంట్ కూడా ఆర్డర్స్ చేసింది అని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఎందుకంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో 1 గంట నుంచి మరీ తీవ్రత ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 1 గంట లోపే ఈ క్లాసెస్ ముగించాలని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇంకా స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఖచ్చితంగా అంటే ఎండ తీవ్రతకి తగ్గట్టుగా కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.